పూరి జగన్నాథ రథయాత్రలో అపశృతి చోటు చేసుకుంది. భారీ రద్దీ కారణంగా గుండిచాదేవి ఆలయం వద్ద జరిగిన తోపులాటలో 3 దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో 2 మహిళలు ఉన్నారు. ఘటనలో మరో 50 మందికి పైగా గాయాలయ్యాయి. రద్దీని దృష్టిలో ఉంచుకుని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ 50 మందిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. దేవతామూర్తుల దర్శనం కోసం వేలాది మంది భక్తులు గుండిచా ఆలయం వద్దకు చేరుకున్నారు. కొందరు కింద పడటంతో తోపులాట చోటు చేసుకుంది. 3 ఘటనా స్థలిలోనే మృతి చెందారు. మృతులను ప్రభతి దాస్, బసంతి సాహు, ప్రేమ్కాంత్ మొహంతిగా గుర్తించారు. వారంతా ఒడిశాలోని ఖుర్దా జిల్లాకు చెందినవారని పోలీసులు తెలిపారు. రద్దీని దృష్టిలో ఉంచుకుని తగినన్ని భద్రతా ఏర్పాట్లు చేయలేదని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. What happened was we were standing in front of Subhadra Ma's Rath, and we were just taking the darshan of Ma, and all of a sudden a lot of crowd came in and they just pushed everyone, and they were not looking at people as in who is beneath their feet or anything, and they were just moving ahead, and in that whole incident I just fell, and at around 10 or 20 people, they just were over my feet, and that is how the incident happened. And there were no government officials, neither police nor an actual ambulance to take care of all of us. ఈసారి రథయాత్ర ప్రారంభించడంలో ఆలస్యం జరగడంపై రాజకీయ వివాదం చెలరేగింది. మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ దీనిని భయంకరమైన గందరగోళంగా అభివర్ణించారు. సరైన సమయానికి రథాలు గుండిచా ఆలయానికి చేరుకున్నాయని బీజేపీ చెబుతోంది. 1977 నుంచి రథాలు ఎల్లప్పుడూ 2వ రోజునే గుండిచా ఆలయానికి చేరుకుంటాయని ఒడిశా మంత్రి ఒకరు పేర్కొన్నారు.